చెన్నైలో పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఫ్లడ్స్ వచ్చింది. మొత్తం ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది అసలు. మొత్తం ట్రైన్ ట్రాక్స్ అన్నీ మునిగిపోయినాయి. చూడండి కనిపిస్తుందా మీకు? ట్రాక్స్ అంతా మునిగిపోయినాయి అనమాట. ఇగో అందరూ ఎట్లా ఎట్లా తిరుగుతున్నారు చూడండి. మొత్తం ట్రాక్స్ అన్నీ మునిగిపోయి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది మళ్ళీ. ట్రాక్స్ అన్నీ మునిగిపోయినాయి. ట్రైన్లు అన్నీ వెళ్తాయో లేదో తెలియదు. ఇంకా వర్షం అయితే ఆగట్లేదు. అక్కడైతే అక్కడ చూడండి లాస్ట్లో, అక్కడ చూడండి లాస్ట్లో ఎలా ఉందో అసలు. మొత్తం మునిగిపోయింది కదా, మొత్తం మునిగిపోయినాయి. ట్రాక్స్ అన్నీ మునిగిపోయినాయి. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి అది. చెన్నై మొత్తం తుఫానే. ట్రైన్లు అయితే ఆగిపోయినాయి. మరేమో సాయంత్రం అయితే ఒక ట్రైన్ హైదరాబాద్కి అక్కడ ఉన్నాయంట. చెక్ చేద్దాం అసలు ట్రైన్ అన్నీ ఎట్లున్నాయి చూడండి. ఇక్కడ ఆగిపోయినాయి ట్రైన్లు. ఇది ఎగ్మూర్ స్టేషన్. ఎగ్మూర్ స్టేషన్లో ఇలా ఉంటే పరిస్థితి, ఎగ్మూర్ స్టేషన్లో ఉన్న పరిస్థితి ఇలా ఉంటే తర్వాత మనకు మెయిన్ స్టేషన్లో ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మొత్తం పొద్దున్న నుంచి వర్షాలు, కరెంట్ లేదు చెన్నైలో, వాటర్ లేవు, ఏం లేవు. ఇంత భయంకరంగా ఉందంటే ఇంత భయంకరంగా ఉంది. ఆల్రెడీ నేను మహాబలేశ్వరం వీడియో తీసిన, అక్కడంతా మొత్తం ఫ్లడ్సే. అయినా కూడా అలాగే తీసాను. ఒకసారి చూడండి మీరు. చూడండి అక్కడ చూడండి ఎలా ఉంది. మొత్తం మొత్తం ట్రాక్ అన్నీ మునిగిపోయింది. అది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అది మొత్తం మునిగిపోయింది. చూడండి ఎలా ఉంది మొత్తం. பயணிகளில் கரையோரங்களுக்கு 1N209 మొత్తం మునిగిపోయింది అంతే. చూడండి ఎలా ఉందో. మొత్తం మునిగిపోయింది వాటర్ అంతా. అదిగండి ఎలా 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 వెళ్తుందో అసలు బస్సులు అన్నీ. ఇది చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుంచి తీసిన వీడియో నేను. ఎలా అయిపోయింది చూడండి. ఇప్పటికే ఇలా ఉంది. ఇంకా 5 days అటు నుంచి చూపిస్తాను మీకు. ఇంకా చూడండి చెన్నైలో మొత్తం ఫ్లడ్స్ ఎలా ఉన్నాయో. మొత్తం అసలు తుఫాను దాటికి మొత్తం మునిగిపోయినాయి చెన్నైలో. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ట్రైన్లు, బస్సులు అన్నీ కొలాప్స్. ఏవీ లేవు. వెళ్ళాలనుకున్నారు ఈరోజే వెళ్ళాలి, లేకుంటే వెళ్ళలేము. ఇంకా అక్కడైతే ముందర అంత మొత్తం తడిసిపోయింది, అంతా మునిగిపోయింది. నేను ట్రై చేస్తాను చూపించడానికి మీకు. చూడండి అదో అక్కడ అలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది మొత్తం. ఇంకోండి చూపిస్తున్నారా నీకు క్లియర్గా అనిపిస్తుందా? ట్రాక్స్ అన్నీ మునిగిపోయినాయి చూడండి ఇక్కడ. ఇదైతే 4th ప్లాట్ఫామ్. ఇలా ఉన్నాయి. ట్రాక్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. అంత వర్షం పడుతుంది. ట్రాక్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తుంది, ఇంత వర్షం పడుతుంది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ ఇది చెన్నై ఎగ్మూర్ది స్టేషన్, 4th ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఎలా ఉన్నాయో. చెన్నై మొత్తం మునిగిపోయినట్టే ఉంది కదా. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. కాకపోతే ప్రయాణం చేసేటోళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కనిపిస్తుందా? ఇదంతా చెన్నై ఎగ్మూర్ స్టేషన్ అనమాట. ఇదే ఇలా ఉంటే మామూలు స్టేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. సెంట్రల్ స్టేషన్, చెన్నై సెంట్రల్ స్టేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి మీకు ముందు నుంచి చూపిస్తా. వర్షం ఎలా పడుతుందంటే అసలు గాలా వర్షమా అర్థం అవ్వట్లేదు, అంత ఘోరంగా పడుతుంది. ఇదంతా చూడండి చెన్నై, ఇదంతా ఎగ్మూరే, ఎగ్మూర్ స్టేషన్. చూడండి వర్షం ఎలా వస్తుంది అసలు. ఈ చెన్నై వాళ్ళు ఎలా భరిస్తారేమో ప్రతిసారి. చూడండి చెన్నైలో టిఫిన్ సెంటర్లో చూడండి ఎలా ఉన్నారు మంది. మొత్తం ఈ ఫ్లడ్స్. ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం ఎట్లా ఉండదు. సాంబార్ అన్నం తప్ప ఏం లేదు చెన్నై తినడానికి. అది కూడా ఫుల్ కాస్ట్లీగా ఉంది. చూడండి ఇదొక్కటే ఫుల్ కాస్ట్లీ ఉంది. అయినా కూడా ఇది ఒక్కటే ఉంది, ఏం లేదు. ఇది సిచ్యువేషన్ ఇప్పుడు చెన్నైలో మొత్తం. చూడండి ఎలా ఉందో. అందరూ బయట కూర్చున్నారు. క్యాబ్స్ లేవు, రూమ్స్ లేవు, టికెట్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, బస్సెస్ లేవు, ట్రైన్స్ లేవు, ఏవీ లేవు పాపం. చూడండి లోపల చూడండి. ఒక్క ట్రైన్ ఒకటే, ఒక వందే భారత్ ఉంది. అది చెంగల్పట్టు దగ్గర. అందరు వెయిట్ చేస్తున్నారు దానికోసం. చూడండి ఎంతమంది ఉన్నారు. వేస్ట్గా పడున్నారు అందరు. అంతా దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఇంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది అస్సలు. వాటర్ చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయి మొత్తం. వాటర్ చూడండి ఎలా ఉంది అస్సలు. మొత్తం ఫ్లడ్సే.
ట్రైన్ అంతా నిండిపోయింది, అక్కడ ఏమీ లేదు. అందరు ఎవ్వరు కూడా ఏం అనట్లేదు, ఏం చేయట్లేదు, ఎవరికి ఏం ఆలోచన రావట్లేదు. చూద్దాం. బెస్ట్ ప్లేస్ టు విజిట్ చెన్నై. తను తమిళ సినిమాలు చూడండి ఇంక ఇప్పటి నుంచి. పాపం. ఖచ్చితంగా చెన్నైని విజిట్ చేయండి, అది వర్షాకాలంలో విజిట్ చేయండి. తుఫాన్ ఎంత బాగుంటుంది తెలుసా, అనుభవిస్తేనే తెలుస్తుంది. యూ ఎంజాయ్ దట్ తుఫాన్. ఎంత ఆ ఫ్లడ్స్ ఎంత బాగుంటాయి అనుకున్నాం. కాళ్ళకి నిండా ఉంటాయి, వాటర్ ఏమి ఉండదు, మొత్తం తడిచిపోయి ఉంటావు, అంత హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్లడ్స్ని. చూడండి నా కాళ్ళు ఎలా అయిపోయా, ఇంత దారుణంగా అయిపోయినాయి. ఇట్లా అంటే చర్మం మూడిసి వచ్చేలా ఉంది. ఇగో అందరు స్థలం దొరకక ఇక్కడ వచ్చి కూర్చున్నారు. మరి చూడండి అందరు వెయిటింగ్ చేస్తున్నారు లోపల రావడానికి, కానీ స్థలం కూడా లేదు. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో, మొత్తం అందరికి పడుకొని ఉన్నారు. సూపర్గా నిద్ర వస్తుంది అందరికీ. బయటనేమో ఫ్లడ్స్, లోపలనేమో నిద్ర. పాపం కూర్చొని కూడా పడుకున్నాడు. చూడండి అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం పడుకొని ఉన్నారు. పాపం ఎవరిని అడగాలి, ఎవరిని ఎక్కడ, తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇలా పడుకున్నారు. నేను కూడా ఇక్కడే స్టక్ అయిపోయినా, కాకపోతే కనీసం నేను కూర్చోడానికి ప్లేస్ ఉంది. వీళ్ళకి ఇక్కడనే ప్లాట్ఫామ్ మీద ఇలాగా పడుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఎంత, చూడండి ఎలా పడుకున్నారు అంతా. ఎవరి దాంట్లో వాళ్ళ సెటిల్ అయిపోయారు మొత్తం. ఇది చూడండి, ఈయన మంచిగా బ్యాగ్ వేసుకున్నాడు అనమాట, స్లీపింగ్ బ్యాగ్ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు. ఎక్కడ ఆ లాస్ట్ నుంచి స్టార్టింగ్ చూపించిన మొత్తం ప్లాట్ఫామ్ నుంచి లాస్ట్ వరకు అలాగే పడుకున్నారు. చూడండి లాస్ట్ వరకు చూపిస్తాను మీకు. చూడండి ఎలా పడుకున్నారు అసలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫ్లడ్స్ వల్ల ట్రైన్లు లాస్ అయ్యి, ట్రైన్ బుకింగ్స్ లాస్ అయ్యి ఏడో నిద్రపోవాలి తెలుసా, ఎన్నో తాను నిద్రపోయి పాపం. చూడండి అసలు ఎట్లా ఉంది. నేను కూడా ఇక్కడ స్టక్ అయినాను అనుకోండి, అయితే అందరిలాగే నేను కూడా. మొత్తం మీకు ఇంతకుముందు మొత్తం చూపించిన కదా ఫ్లడ్స్ ఎలా ఉన్నాయో, అట్లే ఉన్నాయి. రేపు మార్నింగ్ కూడా ఒకసారి తీస్తా చూడండి. రేపు ఈ రోజుకి రేపటికి ఎలా తేడా కనిపిస్తుందో. అక్కడ లాస్ట్ వరకు ఉన్నారనమాట. అక్కడ వరకు కూడా అక్కడ ఎక్సిలేటర్ ఉంది, కాకపోతే అక్కడ వర్షం పడుతుంది అయితే ఎవరు లేరు. ఇది ఇక్కడ ఏం లేవు, షాప్స్ కూడా బంద్ ఉన్నాయి కనీసం తినడానికి కూడా. చూడండి ఎలా ఉందో వాటర్, మొత్తం మునిగిపోయింది. మేము ఆటోలో వెళ్తున్నాము, చూడండి ఎలా ఉంది, మొత్తం మునిగిపోయింది. దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ మాధవరం రూట్. ఎలా అయిపోయింది. మాధవరం అంటే ఎక్కువగా ఆంధ్ర బస్సులు ఉంటాయి. ఆంధ్రాకి వెళ్ళాలనుకుంటే ఆ మాధవరంకి వస్తే చాలా బస్సులు అవైలబుల్గా ఉంటాయి. అదే ఏ టైంలో అయినా సరే ఉంటాయి. ఆటో వాడు 300 చెప్తున్నాడు. బాగుంది. వర్షంలో స్విమ్మింగ్లో పోతున్నట్టు, అది స్విమ్మింగ్ పూల్లో పోతున్నట్టుంది. కార్లు, బైక్లు, ఆటోలు. ఎంత అందంగా ఉంది పోయేటప్పుడు కదా. పోయేటోనికి తెలుస్తుంది బాధ, చూసేటోనికి ఏం కనిపించదు. రెయిన్ వాటర్ ఇవన్నీ డ్రైనేజ్ వాటర్ కాదు, ఖచ్చితంగా డ్రైనేజ్ వాటర్ తెలియదు కాదు. ఓ లిటరల్గా అబ్బో మునిగిపోయిందయ్యా. చూడండి మొత్తం మునిగిపోయింది. మాధవరానికి పోయే బదులు ఏ సముద్రంలో ఒట్టుకపోతే మేము డౌట్గా అదేదో పడవలో పోతున్నట్టు, పడవలో పోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయ్యో ఊరి నాయన, ఊరి దేవుడు, సముద్రంలో పోతున్నామయ్యా మేము లిటరల్గా. నీళ్ళు ఆటోలోకి వస్తున్నాయి. ఇగో
பஸ் செப்பரேட் ரூட்டா? ஆமா, பஸ் இந்த ரூட் தான் போறோம். எல்லாம் பிரிட்ஜ் மேல ஃபர்ஸ்ட் பிரிட்ஜ் போச்சுல. அது மேல அந்த பஸ் ఉంటాయి. బ్రిడ్జ్. ఓకే ఓకే. అటు నుంచి పోవాలంట. అయ్యో కానీ పోనీలేదు. అది ఇళ్ళకి చూడు వాటర్, అసలు ఇళ్ళకి చూడు ఈరోజు వాళ్ళు ఇళ్ళకి వాటర్ చూడు ఎట్లా ఉంది. ఇళ్ళకి వాటర్ పోయింది అయ్యా. పాపం ఇళ్ళ పరిస్థితి ఏంది నాకు అర్థం కాదు. పాపం ఆటో పోలేకపోతుంది. ఇళ్ళకి పోయింది వాటర్. ఇండ్లకు బస్లకు తర్వాత దీంట్లకు లిటరల్గా ఎలా వెళ్తున్నారు. అయ్యో ఇళ్ళకి పోయింది, అపార్ట్మెంట్లకు పోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా అద్భుతం. కాలు కింద పెట్టకపోతే అందరం పటాక్. బైక్ వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు లిటరల్గా. అంటే అది స్కూటర్, వాటర్ స్కూటర్ లా ఉంది బ్రో. అయ్యా ఎంత దూరం ఉందయ్యా ఇది? కారు వచ్చి కారు. అయ్యో నీళ్ళల్లో బుల్లెట్ నడుపుతున్నాడు ఈయన. మామూలు కాదు అసలు. ఆఫీస్ మొత్తం నిండిపోయిందిగా. ఇళ్ళకు ఆఫీసులకు ఏందయ్యా ఇది? ఏంటిది? ఆటో ఆగిపోయింది, దొబ్బుతున్నారు. ఆటో ఆగిపోయింది, దొబ్బుతున్నారు లిటరల్గా. ఇగో ఇళ్ళకు నీళ్ళు. అబ్బో అబ్బాబాబాబాబా ఏంటయ్యా ఇది ఇలా ఉంది? సముద్రం వచ్చిందయ్యా చెన్నైకి. అయ్యా ఇళ్ళకు నీళ్ళు చూడండి ఎలా ఉంది అసలు. మొత్తం ఏటీఎం క్యాష్ ఇరుకా. ఏటీఎం பாருங்க கேஷ் விட போறேன். கேஷ் ఉండదు. ఈ వాటర్ ఎవరు వచ్చారు క్యాష్ ఉండదా? ఏటీఎంల కోసం కూడా కనలాడాల్సి వస్తుంది. వాటర్లో క్యాష్ ఇయ్యడు. చూడండి ఒక్కసారి వాటర్ ఎలా వస్తున్నాయో. మొత్తం సముద్రంలో ఉన్నా అనిపిస్తుంది. చెన్నై బయట సముద్రం లేదు, చెన్నై లోపలనే సముద్రం ఉంది వర్షం వల్ల. చూడండి ఎలా ఉంది. దాంట్లోకి నీళ్ళు పోయింది అసలు. లారీ వస్తుంది చూడండి ఎలా వస్తుంది. అయ్యో అరే ఇటు చూడరా నాయన, మమ్మల్ని గుద్దేవు లారీ. కార్లు సూపర్ అసలు, మామూలుగా లేదు అసలు. కారోడు దంచుతున్నాడు అసలు. ఆడ చూడు కారు ఎట్లా వస్తుంది. ఆ లాస్ట్లో చూడు కారు ఎట్లా వస్తుంది. లిటరల్గా నీళ్ళల్లో నదిలో. అయ్యో ఎన్ని వస్తున్నాయి చూడండి. సూపర్.